చెన్నై ఐపీఎల్ మ్యాచ్ హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. మ్యాచ్ జరిపితే గ్రౌండ్ లో తమిళ పార్టీలు కావేరీ బోర్డు ఏర్పాటు కోసం పట్టుబడుతున్న తమిళ పార్టీలు ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ ను అడ్డుకుంటామని ప్రకటించి నిర్వాహకులు మ్యాచ్ జరిపేందుకు నిర్ణయించడంతో పార్టీలు రగిలిపోతున్నాయి. ఆందోళనకారుల హెచ్చరికలతో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అసలు మ్యాచ్ జరుగుతుందా, జరిగితే మ్యాచ్ లో ఏమవుతుంది అనే టెన్షన్ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా మ్యాచ్ ను అడ్డుకొని తీరతామంటున్నాయి తమిళ రాజకీయ సంఘాలు. మ్యాచ్ ను రద్దు చేయకుండా నిర్వహిస్తే గ్రౌండ్ లోకి పాములను వదులుతామని హెచ్చరించాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న టెన్షన్ అక్కడుంది. కావేరీ నది యాజమాన్య మండలి ఏర్పాటు కోసం కొన్నాళ్లుగా తమిళులు ఆందోళన బాట పట్టారు. పార్లమెంటును కూడా స్తంభింపచేశారు. అయినప్పటికీ కావేరీ బోర్డు విషయంలో ముందడుగు పడడం లేదు. ఇటీవలే సినీ నటులు కూడా దీక్షకు దిగారు. ఈ ఆందోళన ప్రభావం ఇప్పుడు ఐపీఎల్ మీద పడింది. చాలా రోజుల కిందటే ఐపీఎల్ ను బహిష్కరించాలని రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. అయినా మ్యాచ్లను తరలించలేదు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. జరిగేది ఫైనల్ మ్యాచ్ కాదు, అయినా అంతకు మించిన సెక్యూరిటీ, పోలీసుల బందోబస్తు, స్పెషల్ పార్టీ పోలీసుల రక్షణ వలయం. ఇది చెన్నైలో ఇప్పుడున్న పరిస్థితి. 2 ఏళ్ల తర్వాత తమిళగడ్డపై ఓ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. దానికి ఇలాంటి సెక్యూరిటీ కాదు, ఓ రేంజ్ లో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది తమిళనాడు సర్కార్. స్టేడియం లోపల బయట 4000 మంది పోలీసులను మోహరించారు. స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ భద్రతా వలయంలోకి వెళ్లిపోయాయి. స్టేడియం నుంచి 2 కిలోమీటర్ల వరకు హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు పోలీసులు. చెన్నై ఐపీఎల్ మ్యాచ్ హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. మ్యాచ్ జరిపితే గ్రౌండ్ లో తమిళ పార్టీలు కావేరీ బోర్డు ఏర్పాటు కోసం పట్టుబడుతున్న తమిళ పార్టీలు ఇప్పటికే ఐపీఎల్ మ్యాచ్ జరిపేందుకు నిర్ణయించడంతో పార్టీలు రగిలిపోతున్నాయి. ఆందోళనకారుల హెచ్చరికలతో భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అసలు మ్యాచ్ జరుగుతుందా, జరిగితే మ్యాచ్ లో ఏమవుతుంది అనే టెన్షన్ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో అయినా మ్యాచ్ ను అడ్డుకొని తీరతామంటున్నాయి తమిళ రాజకీయ సంఘాలు. మ్యాచ్ ను రద్దు చేయకుండా నిర్వహిస్తే గ్రౌండ్ లోకి పాములను వదులుతామని హెచ్చరించాయి. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న టెన్షన్ అక్కడుంది. కావేరీ నది యాజమాన్య మండలి ఏర్పాటు కోసం కొన్నాళ్లుగా తమిళులు ఆందోళన బాట పట్టారు. పార్లమెంటును కూడా స్తంభింపచేశారు. అయినప్పటికీ కావేరీ బోర్డు విషయంలో ముందడుగు పడడం లేదు. ఇటీవలే సినీ నటులు కూడా దీక్షకు దిగారు. ఈ ఆందోళన ప్రభావం ఇప్పుడు ఐపీఎల్ మీద పడింది. చాలా రోజుల కిందటే ఐపీఎల్ ను బహిష్కరించాలని రాజకీయ పార్టీలు పిలుపునిచ్చాయి. అయినా మ్యాచ్లను తరలించలేదు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్. జరిగేది ఫైనల్ మ్యాచ్ కాదు, అయినా అంతకు మించిన సెక్యూరిటీ, పోలీసుల బందోబస్తు, స్పెషల్ పార్టీ పోలీసుల రక్షణ వలయం. ఇది చెన్నైలో ఇప్పుడున్న పరిస్థితి. 2 ఏళ్ల తర్వాత తమిళగడ్డపై ఓ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. దానికి ఇలాంటి సెక్యూరిటీ కాదు, ఓ రేంజ్ లో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది తమిళనాడు సర్కార్. స్టేడియం లోపల బయట 4000 మంది పోలీసులను మోహరించారు. స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ భద్రతా వలయంలోకి వెళ్లిపోయాయి. స్టేడియం నుంచి 2 కిలోమీటర్ల వరకు హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు పోలీసులు.